రమణ ఉన్నారు. అన్న, షిర్డీ సాయిబాబా విషయంలో యాక్ట్రెస్ మాధవీలత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన దానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే దాడి మొదలు పెట్టారు. దీన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ నాయకురాలు కమ్ యాక్ట్రెస్ మాధవీలత చాలా కాలంగా హిందూయిజాన్ని తనే భుజాన మోసినట్టు చాలా ప్రచారం చేస్తుంది. మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏపీకి సంబంధించి కూడా ఒక గొడవ జరిగింది, టీడీపీ నాయకులతో కూడా గొడవ జరిగింది ఆమెకి ఈ విషయం. ఇక సాయిబాబా విషయంలో ఆమె సీరియస్గానే దాన్ని ఒక ప్రచారంగా పెట్టుకుంది. ఆమెకు మద్దతుదారులు కూడా ఆ విషయంలో చాలామంది మద్దతుదారులు కూడా ఆమె వెనకతలు నడుస్తున్నారు, ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఆమె మాట్లాడింది సాయిబాబా ముస్లిం అని, అసలు దేవుడు కాదని, ఒక మనిషి, ఒక ముస్లిం, హిందువులకు ఏమాత్రం సంబంధం లేదు. హిందువులను దర్గాల పేరుతో మోసం చేస్తున్నారు ఈ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు. సాయిబాబాకు, షిర్డీ సాయిబాబాకు పూజలు చేయొద్దు హిందువులు, ఆయనకు ఆలయాలు కట్టొద్దు హిందువులు అయితే. హిందువులను ఇలాంటి బాబాల నుంచి మనం రక్షించాలని పిలుపునిచ్చారు. దీని మీద వివాదమైంది. షిరిడి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్, ఆ దేవుడు చాలా ఫేమస్. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క దేవుడు చాలా ఫేమస్ ఉంటాడు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. సంతోషి మాత ఉండేది నా చిన్నప్పుడు, ఎందుకో సడన్గా వచ్చింది, చాలా ఫేమస్ అయింది. స్త్రీలందరూ సంతోషి మాత అంటే విపరీతంగా పూజలు చేసేవాళ్ళు, చాలా ఫేమస్ అయింది. అట్లా అయ్యప్ప స్వామి కొంతకాలం ఫేమస్, ఇట్లా షిరిడి సాయిబాబా కూడా ఫేమస్ అయ్యాడు. ఒక కాలంలో కొంతమంది అలా ఫేమస్ అవుతుంటారు. ఎందుకు అవుతారు అనేది మార్కెటింగ్కి సంబంధించిన విషయం అనేది నేను అనుకుంటున్నాను. అలా షిరిడి సాయిబాబా విషయంలో మహారాష్ట్రలో ఉన్న షిరిడిలో సాయిబాబా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారు కాబట్టి దాన్ని ఆదాయం చేసుకోవడానికి చాలా గుళ్ళు వెలిసాయి. అవి ట్రస్టీల తరపు నడుస్తాయి కాబట్టి ఆదాయం కూడా ట్రస్టీలకి. కాబట్టి షిరిడి సాయిబాబా గుడుల వల్ల ఆదాయం పొందే ఒక వర్గం కూడా తయారైంది. లక్షల మంది భక్తులు కూడా ఉన్నారు భక్తులు. ఈ నేపథ్యంలో అసలు షిరిడి సాయిబాబా ముస్లిమా, హిందువా, ఎవరి దేవుడు, ఎవరికి దేవుడు కాదు అనే చర్చ నిజంగా కూడా అనవసరమైంది. ఎందుకంటే కొంతమంది నమ్ముతున్నారు, వాళ్ళ ఇష్టం అది. ముస్లింలు ఎవరు పెద్దగా పూజించారు షిరిడి సాయిబాబాని. అతను ముస్లిం అని చెప్తున్నాడు, ముస్లింలు పూజించారు. ఆయన హిందువులే మ్యాక్సిమం పూజిస్తారు. దానివల్ల ఆమెకు కంటగింపైంది. షిరిడి సాయిబాబా ఈ విధంగా హిందువు కానివాడు హిందూ మతస్థులు పూజించడం అనేది, దాంతో ఆ విధంగా మాట్లాడింది. ఆ విషయంలో ఆమె మీద కేసులు కూడా అయింది. ఎఫ్ఐఆర్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. షిరిడీలో కూడా షిరిడి సంస్థాన్ ట్రస్ట్, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కూడా ఆమె మీద కేసు నమోదు చేసింది. ఈ విషయంలో సాయిబాబా భక్తులు, సాయిబాబా ట్రస్ట్, ఇక్కడికి సంబంధించిన ట్రస్టీలు, చాలామంది గుళ్ళను కట్టుకున్న వాళ్ళందరూ చాలా ఆమెకు వ్యతిరేకంగా, ఆమె మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా చాలా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ వచ్చి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. రామచంద్రరావును కలిసి ఆయనకు వాళ్ళకు సంబంధించిన గోడు వాళ్ళు చెప్పుకున్నారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత ఈ విషయం మీద రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో మాధవీలత మీద చాలా సీరియస్ అయ్యాడు. ఆ మాధవీలత చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని. ఆమె మాధవీలత బీజేపీ నాయకురాలుగా సుపరిచితం, ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఈ మధ్య కాలంలో యాక్ట్రెస్గా పెద్దగా సక్సెస్ కాలేదు కాబట్టి బీజేపీ నాయకురాలుగానే బాగా ప్రచారం అయింది. అలాంటిది ఆమె మాట్లాడిన మాటలకి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అవి ఆమె పూర్తి వ్యక్తిగతమైనవి అని మాట్లాడారు. బీజేపీ దాని నుంచి దూరం పెట్టుకున్నాడు. ఆమె మాట్లాడిన మాటల వల్ల షిరిడి సాయిబాబా భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వేదనకు గురయ్యారు. కాబట్టి ఆమె వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతోనే అసలు సమస్య మొదలైంది. ఇంత సీరియస్గా ఆయన మాట్లాడడంతో అది సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడై ఉన్న ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు ట్రోల్ చేశారు? ముస్లింలు కాదు, నాస్తికులు కాదు, హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్ళు కాదు, బీజేపీ సపోర్టర్స్, కాంగ్రెస్ ప్రతిపక్షం వాళ్ళు కూడా కాదు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కాదు, బీజేపీ మద్దతుదారులు, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు. కొంతమంది అయితే దాంట్లో రాసి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చెప్తున్నా అని కూడా రాశారు. వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీద తీవ్రమైన దాడి మొదలు. నువ్వు అసలు అధ్యక్షుడు ఉండడానికి అనర్హుడివి, నువ్వు అసలు హిందువేనా,
ముస్లింను ఇలా పొగుడతావా, ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. ఇంకా దాంట్లో కొన్ని చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కానీ రాస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, అసభ్యంగా చాలా బూతులు మాట్లాడడం కూడా చేస్తుంటారు. ఆ బూతులు కూడా మాట్లాడారు. ఇంకా అబద్ధాలు మాట్లాడడం. షిరిడి ట్రస్ట్ ఆదాయం మొత్తం, అంటే షిరిడీలో ఉన్న సాయిబాబా గుడికి సంబంధించిన ఆదాయం మొత్తం వక్ఫ్ బోర్డుకు వెళ్తుంది అనే ప్రచారం కూడా మొదలుపెట్టారు. అందులో ట్రస్టీలుగా ఉన్న వాళ్ళందరూ ముస్లింలు అనే ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల ట్రస్టీలు ముస్లింలు, ఆదాయం మొత్తం వక్ఫ్ బోర్డుకు వెళ్తుంది, అది హిందువులు ఎందుకు సపోర్ట్ చేయాలి దానికని ఒక అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ముందు దాని గురించి కూడా మనం కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది అబద్ధాలు నిజాలకు సంబంధించిన ప్రశ్న, ఇది భావజాలానికి సంబంధించిన ప్రశ్న కాదు. వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం చూసినప్పుడు ఈ షిరిడి సాయిబాబా ట్రస్ట్, షిరిడిలో ఉన్న ట్రస్ట్ ప్రభుత్వ అధీనంలో ఉన్న ట్రస్ట్. అది ట్రస్టీలను ప్రభుత్వమే నియమిస్తుంది, ప్రభుత్వం మాత్రమే ట్రస్టీని నియమిస్తుంది. ఆ ఆలయంలో మొత్తము హిందూ సాంప్రదాయాల ప్రకారమే పూజలు జరుగుతాయి. ఆ ఆలయంలో రామనవమి, గురి పూర్ణిమ, విజయదశమి ఇట్లాంటి పండుగలే జరుగుతాయి. రంజాన్లు ఇటువంటివి జరగవు. ఆలయంలో జరిగేవి మొత్తము హిందూ పండుగలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వము అక్కడ ట్రస్టీలు నియమిస్తుంది. ట్రస్టీలందరూ కంపల్సరీగా హిందువులే ఉంటారు, అందులో హిందూ ట్రస్టీలే ఉన్నారు. ఇక ఆదాయం వక్ఫ్ బోర్డు పోతున్నది అనేది శుద్ధ అబద్ధం. మొత్తం హిందూ ట్రస్ట్ నడిపిస్తున్నది, హిందువులే ఉన్నారు. ట్రస్ట్ చైర్మన్ ఎండోమెంట్ కిందనే ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధీనంలో నడుస్తుంది. ఇక వీళ్ళు చెప్తున్న వక్ఫ్ బోర్డ్ అని, ముస్లిమ్స్ అని పనికి మాలిన ప్రచారం కావాలని చేస్తున్న అబద్ధ ప్రచారం. ఈ అబద్ధ ప్రచారం వీళ్ళు కొత్తగా మొదలుపెట్టిందేం కాదు. ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొదటి నుంచి వాళ్ళ కార్యకర్తలందరికీ డైరెక్ట్గా పిలుపులే ఇచ్చారు, అబద్ధమైన ప్రచారం చేయండి కానీ శత్రువులను దెబ్బకొట్టండి. వాళ్ళ శత్రువులు అన్నది ఎవరు? ముస్లింలు, క్రిస్టియన్లు అంటే వేరే మతం వాళ్ళు, కమ్యూనిస్టులు, ఆ భావజాలం ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్తున్న కాంగ్రెస్ అని చెప్తుంటారు, కా కొత్తిస్తారు, రెండో కా పెడతారు కావాలని, కాన్ అని చెప్పడం కోసం. కాంగ్రెస్ సెక్యులరిస్టులు అని వీళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అబద్ధాలనైనా మాట్లాడండి అని అమిత్ షా చెప్పాడు. హైదరాబాద్లో జరిగిన ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్లో వాళ్ళకు భావజాలం, ధ్రువరాటి లాంటి వాళ్ళ మీద భావజాలం ఎలా ప్రచారం చేయాలని చెప్తూ ధ్రువరాటి మీద అబద్ధాలు ప్రచారం చేయడానికి పిలుపునిచ్చడం వల్ల ఈ విధంగా పిలుపులు ఇవ్వడం, వాళ్ళు ఆచరించడం చాలా ఏళ్ళుగా సాగుతుంది. 2014 తర్వాత కాదు, 2014 ముందు నుంచి కూడా ఈ అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఇలాంటి అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ చాలామంది నమ్ముతారు. నిజాలేంటి, నిజంగానే ట్రస్ట్లో ఉన్న వాళ్ళంతా ముస్లింలేమో, ట్రస్ట్ ఆదాయం మొత్తం వక్ఫ్ బోర్డుకు వెళ్తుందేమో అని నమ్మేవాళ్ళు ఉన్నారు. వెనకకు తిరిగి ప్రతిదాన్ని మనం ప్రశ్నించి నిర్ధారణ చేసుకోవాలి, ప్రశ్నించి దాని ద్వారా జవాబు రాబట్టి నిర్ధారణ చేసుకోవాలనే ఆలోచన చాలా తక్కువగా, రోజు రోజుకు తక్కువైపోతుంది. కాబట్టి వాట్సాప్లో వచ్చిందో, సోషల్ మీడియాలో వచ్చిందో చూసి ఇదే కరెక్ట్ అని వాళ్ళ మానసిక పరిస్థితికి తగ్గట్టు ఉంటే చాలు. వాళ్ళు మాధవీలతను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మాధవీలతకు సపోర్ట్గా ఉంది కాబట్టి వాళ్ళు దీన్ని ఫాలో అయిపోతారు. అంటే ఇటువంటి భావజాలాన్ని, ఇటువంటి విద్వేషాన్ని నింపిందే ఆర్ఎస్ఎస్ బీజేపీ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పండి పులి మీద స్వారీ చేస్తున్నారు. వాళ్ళకి అర్థమవుతుందో లేదో పులి మీద స్వారీ చేస్తున్నారు. స్వారీ చేసినా కష్టమే, దిగినా కష్టమే. దిగితే చంపేస్తుంది, స్వారీ చేసేంతకాలం చేయలేడు. ఆ పులిని తయారు చేసింది పులి మీద స్వారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మీదే తిరిగి దాడి మొదలైంది. రామచంద్రరావును తిట్టిన తిట్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇంత చేసి వీళ్ళు మోడీ భక్తులు వీళ్ళందరూ. అదే మోడీ ఇదే సాయిబాబా, షిరిడి సాయిబాబా గుడికి 2 సార్లు వెళ్ళాడు, పూజలు చేశారు. 2018లో ఒకసారి సాయిబాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాలు జరిగినాయి, ముగింపు సందర్భంగా వెళ్ళాడు, ప్రార్థనలు చేశాడు. తర్వాత 2023లో అక్టోబర్ 26న ఒకసారి మోడీ షిరిడి వెళ్ళాడు, సాయిబాబా సమాధి ఆలయంలో ఆయన పూజలు చేశాడు. ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఈ మోడీ వెళ్ళాడనే దానికి కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు దీన్ని చెక్ చేసుకోవాలి నిజమా కాదా అని. నేను చెప్పిన దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు ప్రచారం చేస్తున్నదాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. చెక్ చేసుకోవాలి నిజమా కాదా. ఇవాళ చెక్ చేసుకోవడానికి చాలా టెక్నాలజీ వచ్చింది మన దగ్గర, దాన్ని ఉపయోగించండి.
ఉపయోగించి టెస్ట్ చేసుకోండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గరకో మీ గురువుల దగ్గరకో వెళ్ళి అడిగితే ఉపయోగం ఉండదు. వాళ్ళు అబద్ధాలే చెప్తారు. టెస్ట్ గూగుల్ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా టెక్నాలజీ వచ్చింది, చాలా రకాలుగా సెర్చ్ చేశారు. సెర్చ్ చేసింది కూడా కరెక్టా తప్ప అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఇంకా చాలా టూల్స్ వచ్చాయి. దాని ఆధారంగా మీరు చెక్ చేసుకోండి నిజాలు ఉన్నాయా అబద్ధమా అనేది. అట్లనే ఈ విధంగా జనాల్లో విపరీతమైన విద్వేషాన్ని నింపారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఆ విద్వేషాన్ని కొద్దిగా పక్కకు పెట్టి విద్వేషాన్ని పక్కన పెట్టి నిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలి. సాయిబాబా దేవుడు కాదా అనేదంతా నాకు సంబంధమే లేదు. ఆయన దేవుడైనా దేవుడు కాకపోయినా, రాముడే సాయిబాబా అవతారమైనా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. విష్ణు అవతారమే సాయిబాబా అని సాయిబాబా భక్తులు చెప్తుంటారు. అయినా కాకపోయినా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. కానీ ప్రజలు నిజాలేంటి, వాళ్ళు నమ్ముతున్న ఈ భావజాలం ఏదైతుందో అది నిజాల మీద ఆధారపడి ఉందా లేక అబద్ధాల పునాదుల మీద నిలబడిందా? ఈ భావజాలము అబద్ధాల పునాదుల మీద నిలబడ్డ భావజాలము ఎల్లకాలము ఉండదు. ఎల్లకాలము ప్రజల్ని మోసం చేయలేదు. ప్రజలని కొంతమందిని కొంతకాలం మోసం చేయొచ్చేమో కానీ అందరినీ అంతకాలం ఎవ్వరూ మోసం చేయలేరు. మోసం ఏదో రోజు బయటపడుతుంది. బయటపడక ముందే మీరు మేల్కొని మీరందరూ విద్వేషాన్ని చల్లకుండా, అంటే ఇవాళ వాళ్ళు రామచంద్రరావుని తిడుతున్నారు కాబట్టి మాట్లాడే మాటలు కాదు. వాళ్ళు రామచంద్రరావుని తిట్టకపోయినా పెద్ద రామచంద్రరావుకి వచ్చే నష్టం లేదు. ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది, తీసేస్తే ఉంచాలంటే ఉంచుకుంటుంది. మీ సోషల్ మీడియా కామెంట్ల వల్లనే ఆయనకేం జరగదు. కానీ మీరు చేస్తున్నది ఈ విషయంలో రామచంద్రరావుని మీద దాడి చేయడం, బూతులు తిట్టడమే కాదు, మీరు దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల మీద, మైనార్టీల మీద దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దాడులు చేస్తున్నారు. మహిళల మీద చాలా అసభ్యంగా దాడులు చేస్తుంది ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళే. చాలా అసభ్యంగా, అసహ్యంగా, జుగుప్సాకరంగా మహిళల గురించి మాట్లాడుతుంటారు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళే. ఈ మత భావజాలం ఉన్నవాళ్ళు ఉన్మాదులు. స్త్రీలను భరించలేరు, స్త్రీలు కొద్దిగా తలెత్తుతే భరించలేరు, దళితులను భరించలేరు, బీసీలను భరించలేరు, మైనార్టీలను భరించలేరు. చాలా ఎంత దారుణమైన పరిస్థితి చేరుకుందంటే వల్ల వీళ్ళు హిందూ మతం కోసం మాట్లాడుతున్నామని వీళ్ళు చెప్తుంటారు, హిందూ మతం కాపాడమని వీళ్ళ అధిష్టానం చెప్తుంటుంది, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రచారం చేస్తుంటుంది. నిజానికి విద్వేషం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే హిందూ మతమే కాదు, హిందూ మతంలో ఉన్న శంకరాచార్యుని మీద కూడా దాడి చేసి శంకరాచార్యునికి వ్యతిరేకంగా కూడా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతున్న స్థితి వచ్చిందంటేనే వీళ్ళ విద్వేషం ఏ స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుడు హిందువే అని చెప్తున్నాడు, తానే హిందూ అని చెప్తున్నాడు. శంకరాచార్యుడు హిందూ అని నువ్వు కూడా నిన్నటిదాకా పూజించినావు. మరి వాళ్ళ ఎందుకు యోగి శంకరాచార్యుడి మీద దాడి చేసేసరికి వెంటనే ప్లేటు ఫిరాయించి శంకరాచార్యుడికి వ్యతిరేకంగా బూతులు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది, దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత విద్వేషం నీ మనసుల్లో నింపినోడు ఎవరు? అది కదా నువ్వు ఆలోచించాల్సింది. నేను ఇలా ఆలోచిస్తున్నానంటే ఈ ఆలోచన కరెక్టా కాదా అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ కాకపోతే ఈ విధంగా నేను తయారవడానికి కారణం ఎవరో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా గుజరాత్లో మారణహోమం జరిగినప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉంది, చాలా వైరల్ అయిన ఇన్సిడెంట్. ఆ మారణహోమంలో ఫోటోలు చాలా వైరల్ అయిన ఫోటోల్లో అన్ని పత్రికల్లో ఆ రోజు వచ్చిన ఒక ఫోటో, ఒక అతని పేరు గుర్తు రావట్లేదు, దళితుడు వీళ్ళతో కలిసి హిందూ మూకలతో కలిసి అనేక మందిని దాడులు చేశాడు, చంపాడు, హత్యలు చేశాడు. ఆయన ఫోటో ఎందుకు వైరల్ అయిందంటే కాషాయ గుడ్డ తలకు కట్టుకొని కత్తి పట్టుకొని 2 చేతులు ఎత్తి అరుస్తున్న ఫోటో, చంపేస్తాను అని నడి రోడ్డు మీద అరుస్తున్న ఫోటో చాలా వైరల్ అయింది. ఆ తర్వాత ఆయనే ఇవాళ చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నాడు. ఆయనకు సంబంధించిన కథ మొత్తం ఆయన చాలాసార్లు చెప్పాడు మీడియాకి. ఆయన ఈ విధంగా అనేక కేసుల్లో ఇరుక్కున్నాడు. ఏ బీజేపీ వాళ్ళు, ఏ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాలేదు ఆయన కాపాడడానికి. అదే అగ్రకులాల వాళ్ళకు మాత్రం కాపాడడానికి వస్తారు. ఆ మొత్తం ఘర్షణల్లో దాడులు చేసిన వాళ్ళు, దాడులకు గురైన వాళ్ళు, ఇద్దరిలో ఎవ్వరూ అగ్రకులాల వాళ్ళు లేరు. గురైన వాళ్ళు మైనార్టీలు, దాడులు చేసిన వాళ్ళు దళితులు, బీసీలు. వీళ్ళని ఉపయోగించుకొని దాడులు చేయించింది ఎవరు? అగ్రకులాలు. కేసులో ఇరికింది ఎవరు? బీసీలు, దళితులు, ఎస్టీలు. వాళ్ళ జీవితాలను నాశనం చేసి కోర్టుల చుట్టూ తిరిగాడు ఆయన. ఎవ్వరూ సహాయం చేయలేదు. ఆయన జీవితం అంతా కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోయింది. చివరికి కోర్టులన్నీ కేసులు కొట్టేసిన తర్వాత ఇప్పుడు చెప్పులు కుట్టుకొని జీవిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఇవాళ
ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలను నమ్మకండి, వీళ్ళు హిందూ మతం కోసం లేరు, హిందూ మతాన్ని కాపాడడానికి లేరు, వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతారు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా ఆవేశంగా మీరు రామచంద్రరావుని తిడతారు. నిన్నటిదాకా రామచంద్రరావు గొప్పోడైపోయిన వాళ్ళు ఇవాళ రామచంద్రరావుని తిట్టొచ్చు, కానీ ఈ భావజాలం చాలా ప్రమాదకరమైంది. రామచంద్రరావునే కాదు, శంకరాచార్యులు తిడతారు, ఎవరిని తిడతారు. నిన్నటిదాకా వాళ్ళకి ఎవరైతే వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకిస్తారో అందరినీ తిడతారు. సో వాళ్ళ భావజాలాన్ని కూడా కాదు, వాళ్ళు ఈరోజు అనుకుంటున్న దాన్ని ఇది కరెక్ట్ అనుకుంటున్నారు, దాన్ని ఎవరైనా విమర్శిస్తే చాలు తిట్లు బూతులు. కనీసం వాళ్లకు సరైన సంస్కారం నేర్పలేకపోయారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు. తమ కార్యకర్తలకు, తమ అనుచరులకు సంస్కారం కూడా నేర్పలేకపోయారు. ఏ భాష మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, స్త్రీల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలని కనీస సంస్కారాన్ని కూడా నేర్పలేకపోయారు. సోషల్ మీడియా చూస్తే వాళ్ళ సంస్కారం మొత్తం బయటపడుతుంది. వాళ్ళు కొంతమంది మంత్రులు కూడా బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఒక మంత్రి ఎన్డీటీవీ అతను వెళ్తే ఇండోర్లో వాటర్ కంటామినేషన్ వల్ల చాలామంది చనిపోయినప్పుడు ఆయన అడగడానికి వెళ్తే చాలా బూతు మాట మాట్లాడి విలేకరిని గద్దించి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళ కనీస సంస్కారం కూడా నేర్పలేదు వీళ్ళు, కానీ విద్వేషం మాత్రం నింపారు వీళ్ళ మెదళ్ళలో. రామచంద్రరావుపై జరుగుతున్న దాడి వెనకాల మరో కోణం ఉందని, దాని వెనకాల బండి సంజయ్ ఉన్నాడు అనేది వినబడుతుంది. అంటే దీని వెనకాతల బండి సంజయ్ ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే ఇంకో కోణం ఉందనే చర్చ మాత్రం నడుస్తుంది. వాళ్ళు చేస్తున్న కామెంట్స్లోనే ఆ చర్చకు రుజువులు ఉన్నాయి. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్, బండి సంజయ్ అధ్యక్షుడైతే ఈ గతి పట్టేది కాదు బీజేపీకి. బండి సంజయ్ రామచంద్రరావు కాకు తీసేసి వెంటనే బండి సంజయ్ని అధ్యక్షుడిగా పెట్టాలి, ఇట్లా చాలా కామెంట్లు ఉన్నాయి. అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్న వాళ్ళు బీజేపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. ఎట్లాంటి వాళ్ళు దాడులు చేయాలి, చంపాలి, నరకాలి, అవతలని ఎవరిని బతకనియొద్దు. వాళ్ళ నరాన విద్వేషం నిండిపోయి ఉంటుంది. మొత్తం భారతదేశం మొత్తం ఉన్న ముస్లింలను, కమ్యూనిస్టులను, నాస్తికులను, ఇంకో మతాన్ని లేకుండా నరికి చంపేయాలని కోరుకుంటుంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి దేవుడు బండి సంజయ్ చాలా కాలం ఇప్పుడు మరి అటు ఇటు మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజాసింగ్ కూడా ఇట్లాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు బీజేపీ నాయకులు. నిజంగానే వాళ్ళు మాటల వరకే పరిమితమా, నిజంగా చేస్తున్నారా అనేది తర్వాత మాట. బండి సంజయ్ మాటలు వింటే ఎలక్షన్లు వచ్చినాయంటే బండి సంజయ్ చాలాసార్లు చూసాం, తవ్వుకుంటూ పోదాం, సమాధులన్నీ తవ్వుదాం, శవాలు వస్తే మాకు ఇంకేదో అంటాడు, విగ్రహాలు వస్తే మాకు శవాలు వస్తే మీకు అని అటువంటి రెచ్చగొట్టే మాటలు బండి సంజయ్ చాలా మాట్లాడుతుంటాడు. ఆ మాటల వల్ల వీళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. ఆ మాటల పొందిక ఉంటుంది కదా, దాన్ని చూసి వీళ్ళు చాలా అద్భుతం అని బండి సంజయ్ మీద వీళ్ళు చాలా ప్రేమ పెంచుకుంటారు. వీళ్ళు వాళ్ళ సమస్యల గురించి ఎన్నడూ ఆలోచించని వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారో పట్టించుకొని వాళ్ళు, చుట్టుపక్కల సమాజం ఎట్లుందో కనీసం అవగాహన లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళ బుర్రల్లో ఈ విద్వేషాన్ని నింపి ఇతర మతస్థుల మీద, కమ్యూనిస్టుల మీద, నాస్తికుల మీద, అందరి మీద విద్వేషాలు నింపి ఇవాళ వాళ్ళ మీద కూడా తిరగబడే పరిస్థితికి, వాళ్ళ మీద కూడా తిట్లు బూతులు సంధించే పరిస్థితికి వీళ్ళు తెచ్చుకున్నారు. దానికి కారణాలు ఒకటి వాళ్ళు నింపిన విద్వేషమే అయితే, రెండోది బండి సంజయ్ని అధ్యక్షుడిగా చూసి మళ్ళీ బండి సంజయ్ అధ్యక్షుడైతే తప్ప ఈ రామచంద్రరావు లాంటి వాళ్ళని తీసేస్తే తప్ప తమకు మనుగడ లేదు అని అనుకుంటున్నారేమో. అట్లాంటి విద్వేష భావజాలం ఉన్నవాళ్ళు మాత్రమే బీజేపీని నిలబెట్టగలుగుతారని వాళ్ళు భావిస్తున్నారేమో. నరకాలి చంపాలనే భాష మాత్రమే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. అందువల్ల రామచంద్రరావుకు వ్యతిరేకంగా బండి సంజయ్ అనుచరులు కూడా ఈ దాడి చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మామూలు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ అనుచరులు కూడా, వాళ్ళు కూడా బీజేపీ కావచ్చు. అంటే ఖచ్చితంగా బీజేపీ ఈ రాజకీయ నాయకులు ఏది నమ్మలేదు. రేపు బండి సంజయ్ ఇంకో పార్టీలో చెప్తే వాళ్ళ అనుచరులు అందరూ ఇంకో పార్టీలో ఉంటారు. కానీ వాళ్ళ అనుచరులు కూడా రామచంద్రరావు మీద దాడి చేస్తున్నారు.